అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ఎస్సెట్ 2 తెలుగు 2024-23-24కి సంబంధించి 6th క్లాస్ తెలుగు టోటల్ కీ పేపర్. విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుందమ్మా. ఇంకా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఎస్ఏ 2 అన్ని క్లాసులకు సంబంధించిన అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఎగ్జామ్స్ బిజీ కదా, వర్క్ ప్రెజర్ అనేది ఉంటుందనా, అందుకని కొంచెం ఆలస్యమైంది, మీరేం అనుకోవద్దండి. నేను ఎలాగైనా మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి అన్ని క్లాసులకు సంబంధించి మోడల్ క్వశ్చన్ పేపర్స్ అనేది నేను మీకు సెండ్ చేస్తాను. ఇలాగే మీ ప్రేమ, ఆదరాభిమానాలు, ఆప్యాయతలు నా మీద మన ఛానల్ మీద ఎప్పటికీ ఇలాగనే ఉండాలి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఒకవేళ కనుక మీకు కనుక అక్షరాలు కనుక క్లియర్గా లేకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అర్థమవుతుందన్న. ఇక్కడ తమ అయిపోతేనే కంటిన్యూషన్. ఇది 27వ దానికి మీరు క్వశ్చన్ నెంబర్స్ చూసుకోండి మా. అర్థమవుతుందా? క్వశ్చన్ నెంబర్స్ చూసుకొని ఏ దానిలోకి ఏది ఆన్సర్ అనేది జాగ్రత్త చూసుకోండి. యానాదుల గురించి ఇది, లేదా ఆంధ్ర రాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాముల త్యాగాన్ని గురించి రాయండి సొంత మాటల్లో. ఇక్కడ శ్రీరాములు అయిపోతేనే తర్వాత ఇది కంటిన్యూషన్. తర్వాత 28 దాంట్లో సమయస్ఫూర్తి కథలో పిల్లి ఎలుక మాటల సంభాషణ రూపంలో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్. చాలా సార్లు అడిగినారమ్మా పిల్లి ఎలుక సంభాషణ అనేది. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత ఇది అయిపోతేనే నెక్స్ట్ కంటిన్యూషన్, లేదా అది లేకపోతే మీ బంధువుల ఇంట్లో మీరు చూసిన పిల్లల కేరింతలు, ఆటలు, చిన్న తగులు గురించి, చిట్టిపొట్టి తగులు గురించి మీ మిత్రునికి లేఖ. జాగ్రత్త. ఫస్ట్ ఊరి పేరు, తేదీ, తర్వాత ఎవరికి రాస్తున్నారు, తర్వాత ఇది మ్యాటరు. అయిపోయిన తర్వాత ఎట్లు రాసి మీ పేరు రాయాలా, తర్వాత చిరునామా. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.